హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన చావా మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది భయ్య, అది కూడా తెలుగులో. నిజానికి చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటారు భయ్య ఈ సినిమా మీద. అంటే ఏంటంటే మనకు ఛత్రపతి శివాజీ గారి కొడుకు బయోపిక్ అయితే ఈ సినిమా అయితే వచ్చింది. అయితే హిందీలో ఒక రేంజ్లో అయితే ఆడుతుంది, ఆడింది కూడా. అసలు ఇప్పటి వరకు చాలామంది ఊహించని రేంజ్లో అంటే బయోపిక్లో ద బెస్ట్ బయోపిక్‌గా అయితే ఈ సినిమా అయితే ఆడిందని చెప్పొచ్చు. నిజంగా నేను గూడా హిందీలో చూసాను భయ్య. నాకైతే అంటే ప్రతి సీన్‌కి గూస్ బంప్స్ అయితే వస్తాయని చెప్పొచ్చు. మరి తెలుగులో ట్రైలర్ చూస్తుంటే నాకేది అసలు చూసినట్టు గూడా అనిపించట్లేదు. ఏదో నార్మల్ సినిమాకి మనం చూస్తున్నట్టు అనిపిస్తుంది గానీ, ఆ ఫ్లేవర్ అయితే హిందీలో చూసిన ఫ్లేవర్ అయితే నాకైతే ఎక్కడ కూడా రాలేదు భయ్య. ఇంకోటొచ్చేసి దీనికి పెద్ద దరిద్రం నాకు తెలిసినంత వరకు డబ్బింగ్ అనే చెప్పొచ్చు. అయితే మనకు ఈ సినిమాని తెలుగులో తీసుకున్నోళ్ళు 'బన్నీవాస్' గారు. అయితే ఆయన చెప్పిందేందంటే, సినిమాకి చాలా ప్రొఫెషనల్ ఆర్టిస్టులతోనే డబ్బింగ్ చెప్పించాము అని చెప్పేసి కూడా చెప్పారు భయ్య. అన్ని వాయిసులు ఎలా ఉన్నా కూడా మన మెయిన్ క్యారెక్టర్ వాయిస్ అయితే చాలా వరకు మన 'ఎన్టీఆర్' అన్న చెప్తాడు అని చెప్పేసి చాలామందైతే చాలా రోజుల నుంచి అయితే ఒక సోషల్ మీడియా మొత్తం వైరల్ అయింది అని కూడా చెప్పొచ్చు. అలాగే ఈ సినిమా ఏడో తేదీ అంటే మార్చి 7వ తారీఖున రిలీజ్ అయితుంది. ఆ రోజు 'ఎన్టీఆర్' అన్న ఫ్యాన్స్ అందరూ ఇంకా పండగనే చెప్పొచ్చు అని చెప్పేసి కూడా చాలా వైరల్ వీడియోలైతే వచ్చాయి. అయితే ఇదంతా లేకపోయినా పర్వాలేదు గానీ, మరీ చాలా దారుణంగా అనిపిచ్చింది ఆ వాయిస్ అయితే. అంటే ఆయన వాయిస్ బాలేదని గాదు గానీ, ఎక్కడో తేడా కొట్టింది ఆ వాయిస్‌లోనే మనకు. అంటే ఆ క్యారెక్టర్‌కి ఆ వాయిస్‌లోనే తేడా కొట్టినది మాత్రం ఖచ్చితంగా పర్టిక్యులర్‌గా మనకైతే తెలుస్తుంది భయ్య. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లో తెలియజేసేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి. అలాగే ఒకవేళ 'ఎన్టీఆర్' అన్న చెప్పింటే ఏ రేంజ్‌లో ఉండేదో కూడా కింద కామెంట్‌లో తెలియజేయండి. ఎందుకంటే 'ఎన్టీఆర్' అన్న ఒక్కసారి దేనికన్నా వాయిస్ ఓవర్ ఇచ్చాడు అంటే, ఇంకా దానికి తిరుగులేదని చెప్పొచ్చు. ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ గూడా ఉండదని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఆ వాయిస్ ఇచ్చింటే ఎలా ఉంటుందో కూడా కింద కామెంట్‌లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.